శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో కృష్ణుడి యొక్క లీలలు వర్ణిస్తున్నాయి. కడుపున దిండుగా గట్టిన వలువతో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణీకడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందులయందు వెలయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణ డమరులు వెరగంద శైశవంబు మెరిసి చల్ది గుడిచే. అందరి మధ్య నిలబడి కృష్ణ పరమాత్మ తన మీద ఉన్న ఉత్తరీయం తీసి నడుము కట్టి అందులోకి వేణువును దోపి ఆవులను తోలే కర్ర ఊదే కొమ్ము బోర్ను ఎడమ సంకలో పెట్టుకుని ఎడమ చేతిలో చెద్దన్న ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిల్ చేసి ఇచ్చినటువంటి ఊరగాయ ముక్కలను తన వేళ్ల సందులో పెట్టుకుని దానిని నంచుకుంటూ అన్నాన్ని తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గత రాత్రిన వండిన పదార్థం. నిలవున్న పదార్థము ఈశ్వరుని నివేదానికి పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉంది. దానికి నిలవ దోషం లేదు. శ్రీకృష్ణుడు యాగ భోక్త. మామూలుగా పెడితేనే తెండు. యాగం చేసి ఓం నమో నారాయణ స్వాహ అనే మంత్రం చెప్పి సృక్కు స్రవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఇవాళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. యాగభోక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటూ ఉంటే అమరులు అన్ని లోకాల నుండి వచ్చేశారు. ఏం ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని ఈ పరమాత్మ గోపబాలులతో కలిసి స్నానం చేయకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిల్ చేసి పెట్టింది తింటున్నాడు. ఏమాశ్చర్యము అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసులు పొంగిపోయి నాట్యాలు చేస్తున్నారు. దేవతలందరూ ఆనందంతో గోవింద గోవింద అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారి చెవిని పడ్డాయి. ఏమిటి అల్లరి చూసొద్దామని ఒకసారి సత్యలోకం నుండి బయటికి వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ. అఘాసురుని కడుపులో వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బతికించాడా? యాగాలందు తప్ప హవిస్సులు స్వీకరించని ఈ పరబ్రహ్మ ఇంత సులువుడైనాడా? ఇది నేను నమ్మను. ఈ పిల్లవాడు పరబ్రహ్మం కాదు అని అనుకున్నాడు బ్రహ్మగారు. నేను చతుర్ముఖ బ్రహ్మను, ఇంటి పెద్దను, 4 మోములు కలవాడిని, వేదాలు చదివిన వాడిని. నా మాయ నుంచి ఎవరూ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీరు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మాయం చేసేసి వాటన్నింటినీ ఒక కొండ గుహలో బంధించాడు. అన్నం తింటున్న పిల్లలు, కృష్ణ మన ఆవులను దూడలను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, మేము వెళ్ళి వెతికి తీసుకువస్తాం, మీరు అన్నం తింటూ ఉండండి అని చెప్పి ఆవులను వెతకడానికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే కృష్ణుడు మీరే అన్నం తింటూ ఉండండి, నేనే వెళ్ళొస్తానని బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదాల జాడ కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు కృష్ణుడు. ఒక చోట మందంతా విడిపోయి వెళ్ళినట్టుగా కనపడింది. ఆవులు కనపడపోయేసరికి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపబాలులను కూడా మాయం చేసేసాడు. ఇక్కడ చూస్తే గోపబాలుడు లేడు, అక్కడ చూస్తే ఆవులు దూడలు ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోతోంది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవి అని అడుగుతారు. అందుకని అవి ఏమైపోయాయి అని ఒక్కసారి కృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో చూశాడు.
తన నాభి కమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఇవాళ మోహబుద్ధి పుట్టిందా, ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక్క చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయి అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపబాలురు అయిపోయాడు. అన్నీ తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిపి వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడుగా ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక కృష్ణుడే ఇంతకుముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలాగే ప్రవర్తించాడు. ఒకే కృష్ణుడు అన్నీ తానే. ఆ తల్లిదండ్రులు గోపకాంతలు గోపబాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజు ఇలాగే చేస్తున్నాడు. ఇలాగే త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంత కాలం అయ్యింది. బ్రహ్మగారికి త్రుటికాలం అంటే మనకి సంవత్సర కాలం అన్నమాట. సంవత్సరం అయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను అట్నుంచి ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, అవే గోపబాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూసుకున్నాడు. వారందరూ ఆ గుహలోనే ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనైన నేనే ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను. నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవి అక్కడున్నాయి. అయితే నేను కాకుండా మరో బ్రహ్మ ఎవరైనా ఉన్నాడా అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనాన్ని చూసుకున్నాడు బ్రహ్మగారు. అది ఖాళీగానే ఉంది కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి ఇక్కడ కనపడుతున్న వారు ఎవరా అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మగారికి గుర్తొచ్చింది, నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడే పరబ్రహ్మ. ఎవని నాభి కమలం నుండి నేను పుట్టానో వాడు ఇప్పుడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు. వాని మాయ ముందు నా మాయ తుత్తునీయం అయిపోయింది. నేను దీన్ని తెలుసుకోలేకపోయాను అని అనుకుని ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మాన్ని చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవుల్లో, దూడల్లో, ఎద్దుల్లో, పిల్లల్లో కృష్ణుడిలో 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకుని పట్టు పీతాంబరములతో, శ్రీవత్సముతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మము అనేకంగా దర్శనమిచ్చాడు. ఇన్ని కాంతిపుంజాలు చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేని మీద పనిచేయదో దాని మీద మాయ కమ్మే ప్రయత్నం నేను చేశాను అనుకుని, స్వామి దయచేసి నేను చూడగలిగినట్లుగా కనపడుతండ్రి అని ప్రార్థించాడు. అప్పుడు ఆవులను, దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలలను చేసేది తానేనని ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి, శంపాలతికతోడి జలదంబు కైవడి మెరగు తొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాన వేణు చిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రాత కంఠములవాని నలిన కోమల చరణములవాని కరుణ కడలుకొను కడకంటివాని గోపాలబాలు భంగి పరుగువాని నగుమోంబు వాని నన్నుగన్న తండ్రిని నిను భజింతు మొక్కి నీరజాక్ష. శంపాలితిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలంలోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉంది. ఎడమ చేతిలో పెరుగు అన్నం ముద్ద ఉంది. ఎడమ చంకలో కొమ్మబూర ఉంది. చేతిలో కర్ర ఉంది. పీతాంబరాలను కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలాలను పెట్టుకున్నాడు. చక్కటి నెమలీయకను ఒకదాన్ని పెట్టుకున్నాడు.
అరణ్యాల్లో దొరికిన పద్మంతో కూడిన తీగను ఒక దానిని దండగా మెళ్ళో వేసుకున్నాడు. అలా కనబడుతున్న కృష్ణుని పాదాల మీద పడి బ్రహ్మగారు ఇలా స్తోత్రం చేశారు. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున నీ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలా పాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం జాలదే. నాకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి ఎందుకు? బ్రహ్మాండాలన్నీ నిండి నిబిడీకృతమైన నీవు ఈవేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకున్న ధూళి కణాలైనా తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టాన్ని నాకు కటాక్షించు స్వామి, నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు అన్నాడు. అంటే బ్రహ్మగారి తాలూకా అహంకారం తగ్గిపోయింది. ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనబడుతుండగా ఏ భయం లేకుండా అంతటా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణములు ఒగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈ విధంగా కౌమారమునందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడు అన్నీ అయి ఉన్నాడు కనుక ఇది పౌగండ లీల.